వాల్యూ ఆఫ్ 16 పవర్ 6 మైనస్ 16 పవర్ 5. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సొల్యూషన్. సిక్స్టీన్ పవర్ 6 మైనస్ 16 పవర్ 5. ఇక్కడ 16 పవర్ 5ని కామన్ తీస్తే 16 మైనస్ 1. 16 పవర్ 5 ఇంటూ 16 మైనస్ 1 అంటే 15. 16 పవర్ 5 అలా రాయొచ్చు. 2 పవర్ 4 హోల్ పవర్ 5 కింద రాయొచ్చు ఇంటూ 15. 2 పవర్ 4 హోల్ పవర్ 5 అంటే 2 పవర్ 20 ఇంటూ 15. ఈ 2 పవర్ 20ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 10 హోల్ స్క్వేర్ ఇంటూ 15 కింద రాయొచ్చు. ఇప్పుడు ఈ 2 పవర్ 10ని అలా రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాయొచ్చు ఇంటూ 2 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 హోల్ స్క్వేర్ ఇంటూ 15. ఇలా రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇలా రాశాను. 2 ఇంటూ 2 ఇంటూ 2 8. ఇది 8, ఇది 8 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 15. 8 ఇంటూ 8 64. 64 ఇంటూ 8 512. 512 ఇంటూ 2 1024 హోల్ స్క్వేర్ ఇంటూ 15. ఇప్పుడు ఈ 1024ని ఈజీగా ఎలా చేయొచ్చు? 1000 ప్లస్ 24 హోల్ స్క్వేర్ కింద చేసుకోవచ్చు ఇంటూ 15. ఈ 1000ని ఏ అనుకున్నాం అనుకోండి, దీన్ని బి అనుకున్నాం అనుకోండి. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ మల్టిప్లికేషను ఈజీగా వస్తుంది. ఏ స్క్వేర్ అంటే 1000 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1000 ఇంటూ 24 ప్లస్ 24 స్క్వేర్. బి స్క్వేర్ అంటే 24 స్క్వేర్. 1000 అంటే 1000 ఇంటూ 1000 ప్లస్ 2 ఇంటూ 24 48. 48 ఇంటూ 1000 48,000 ప్లస్ 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 576 ఇంటూ 15. 10,48,576. 10,48,576 ఇంటూ 15. 15th టేబుల్ మీకు వస్తే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఒకవేళ 15th టేబుల్ కనుక రాకపోతే దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్లో అంటే 15ని 10 ప్లస్ 5 కింద రాసుకోవచ్చు. ఫస్ట్ 10తో దీన్ని మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 10,48,576 ఇంటూ 10 అంటే 0 ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ప్లస్ దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 5తో మల్టిప్లికేషన్ చేస్తే 1048,576 ఇంటూ 5 52 42 880. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 1048,5760 524 2880 1,57,28,640. ఇలాంటి మరికొన్ని ట్రిక్స్తో మరొక వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. Please do subscribe, share, like and click on bell icon.